ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే కందిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది పప్పు టమాటా అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది దీంతో రెండు అనమాట ఫ్రెండ్స్. ఇది పప్పును టమాటా అనమాట ఫ్రెండ్స్. కర్రీకి అనమాట చూడండి. ఇది కడిగేసుకొచ్చు అనమాట. పప్పు 3 సార్లు కడిగానమాట. సరిపడా వాటర్ పోసేస్తున్నా. దీంట్లో ఒక చిన్న గరిటె ఆయిల్ కూడా పోసేస్తున్నా. మంచి నూనె పొయ్యి మీద పెట్టేసాను అనమాట. ఆన్ చేసేసి చూడండి. 3 టమాటా కాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట ఫ్రెండ్స్. నేను పప్పు ఉడకాలి కదా, ఉడుకుతుంది. దాంట్లో ఏంటంటే ఒక స్పూనుడు పసుపు వేస్తున్నాం. స్పూనుడు కారం, అంటే కొంచెం ఎక్స్ట్రానే వేస్తున్నా. అలాగే ఒక స్పూనుడు, అంటే తక్కువైనా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇది ఒక స్పూనుడు సాల్ట్ కూడా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసా కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మూగిడి పొయ్యిలో పెట్టేశాను. ఇది 1.5 స్పూనులు ఆయిల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ తాలింపుకి అనమాట. ఆవాలను, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు అనమాట. శనగబద్దలు అవి మినపబద్దలు అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. ఆయిల్ కాగిపోయింది. అందులో ఏంటంటే మెయిన్ నేను ముందుగా ఉల్లిపాయ వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది 5 చితపొట్టు అనమాట ఫ్రెండ్స్. ఇది ఎండుమిరకాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ దాంట్లో ఏంటంటే ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ పప్పు ఉడుకుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఉడకాలి కదా టమాటా ముక్క ఫ్రెండ్స్. ఇది లైట్గా నేను పసుపు వేస్తున్నా, అంటే పప్పులో వేసాను కదా. లైట్గా సాల్ట్ కూడా వేస్తున్నా. ఉప్పు కూడా కదా లైట్గా వేసి ఈ విధంగా కారం కూడా కొంచెం కలుపుతున్నా ఫ్రెండ్స్. నేను వేసి ఇదంతా కూడా కుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మూత తీసుకున్నా.
వాటర్ ఇంకా ఎక్స్ట్రా అయితే పోయలేదన్నమాట, ఇట్లా రావాలన్నమాట. ఈ టమాటా కూడా ఉడుకుతుందన్నమాట. ఇది తీసేసి ఇంట్లో వేసేస్తున్నాను. ఇలా కలిపి వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు పాటు ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఈ విధంగా వేస్తానమాట. ఇది నా స్టైల్లో నేను ఈ విధంగా పప్పు టమాటా వండాను అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇంకొక 5 నిమిషాలు అట్టు పెడతా పొయ్యి మీద. ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి, పప్పు అయిపోయింది. కలర్ఫుల్గా వచ్చేస్తుంది, అయిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది కట్టేస్తున్నాం.